ప్రార్థన. కృపగలనైనా ఉన్నతమైన గొప్ప దేవ, సమస్తానికి అసంతురా, నిన్న నేడు నిరంతరము ఏక రీతి గొప్ప దేవ, ఈ లోకంలో మీరు ఎన్నో చేశారు. లోకమంతరికి మీరు అధికారి ఉన్నారు. పంచభూతాలకి అధికారి ఉన్నారు. 14 లోకాలకి అధికారి ఉన్నారు. సమస్తాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ప్రభు. ఈ విధంగా లోకం ఇప్పటికే క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 2025 ప్రభా కలిగి ఉంటుంది. ఈ సమయంలో వాక్యం చదువుతున్న వారికి వాక్యం అర్థం కాక బైబిల్ అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యము కాదు. బైబిల్ అందరికీ అర్థం కాదు కూడా. ఎవరికైతే మీ అనుగ్రహం ఉందో వారు తప్ప. ప్రభా, మీ పరలోక సింహాసనం ఉండి ప్రభా, మీరే మాకు ప్రశ్నలకు సమాధానం దయచేయమని కోరుచున్నాం. అర్థం కాక బైబిల్ వారు చదువుతున్నప్పుడు, మేము చెప్తున్నప్పుడు కూడా ప్రభా, వారి జీవితంలో ఏమైతే సమస్యలు కలిగి ఉన్నారు అవి ప్రశ్నల రూపంలో వేస్తున్నారు. మాకు ప్రభా వాట్సాప్లో పెడుతున్నారు. వాటికి మేము జవాబులు చెప్తున్నాం. అంటే మేము కాదు చెప్పేది మేము కాదు, జవాబు మీరు చెప్తున్నారు. మీ పరలోక సింహాసనం అండి, మీ ప్రజలకు ఏ డౌట్స్ అయితే ఉన్నాయో అవి మీ వాక్యము ద్వారా క్లియర్ చేయమని కూర్చున్నాం. వాటికి సమాధానం చెప్పమని కూర్చున్నాం. మేము చూస్తున్నాం. మీరే మీ పరలోక సింహాసనం అండి, మీ యొక్క ప్రజల యొక్క ప్రశ్నలకు జవాబులు దయచేయమని కూర్చు. వారి యొక్క డౌట్స్ తీర్చమని బతిమాలుతూ చివరి దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. మీరు అక్కడ సమీపించున్నది ప్రభా. ఇంకా మనుషులకు, విశ్వాసులకు వాక్యం అర్థం కాలేదు. అర్థం అవుటకు వారు హృదయములు తెరమని కూర్చున్నాం. 119వ కీర్తన 18వ వచనం ప్రకారము, నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా కన్నులు తెరువుము అని దావీదు కీర్తనకారుడు రాస్తున్నాడు. అందుకని దావీదుకి వాక్యం చాలా అర్థమైంది. మాకు అర్థం అంటకు, వినేవారికి అర్థం అంటకు, ప్రశ్నలు వేసేవారికి, సమాధానం పొందేవారికి అర్థం ఉంటే సహాయం కోవచ్చు. దీని ద్వారా వారు మారు మనసు పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు, నమ్మి బాప్యం పొందుటకు, నిజమైన దేవుడి యేసుక్రీస్తు ప్రభువుని ప్రభావ వారు తెలుసుకుంటకు యేసు నామములో బ్రతిమాల్చి వినయమని తెలుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఎంతవరకు సమాధానం చెప్పడానికి ప్రభు మీకు ఎంతగానో సహాయం చేశారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చినాయి, వాటికి సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్నలు? ఏంటి? 508వ ప్రశ్న. 508వ ప్రశ్న. కెరూబులు 5 అని ఎలా చెప్పగలము? కెరూబులు 5 అని ఎలా చెప్పగలము? ఎలా చెప్పగలను? అంటే బైబిల్ చదువుతున్నారు లేదు వీళ్ళు, అసలు చదివిన అర్థం కాలేదు. ఎవరేసారు ప్రశ్న? నేను పేరు స్వర్ణ కృపారావు, ప్రభుత్వ ఉద్యోగి, వయసు 60 సంవత్సరాలు, విజయవాడ. సెల్ నెంబర్ 998877742226. అంతే. ఈ కెరూబులు 5 అని ఎలా చెప్పగలం? అంటే కెరూబులు 5 అని ఆయన బైబిల్లో తెలుసు. ఆయనే కాదు, కెరూబులు 5 అని ఎవ్వరికీ తెలియదు. ఇంతవరకు ఏ దేవుని సేవ కూడా తెలియలేదు. ఇది తెలియజేయబడింది మనకి. కెరూబులు అనే మాట మొట్టమొదట ఎక్కడ రాస్తాడు? ఆదికాండము 3వ అధ్యాయం రాస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు దేవుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గము. కెరూబులు అంటే బహువచనము. కెరూబులు అంటే బహువచనం. కెరూబులు. ఇక్కడ కెరూబులు జీవవృక్షానికి పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టు. కాబట్టి మొట్టమొదటి కెరూబుల్ని దేవుడు ఎక్కడ ఉపయోగించాడు? ఏదెను తోటలో ఆదమ అవ్వలు తినొద్దన్న పండు తిన్న తర్వాత మరలా వాళ్ళు ఏదెను తోటలకు రాకుండా ఇక బయటికి గెంటి వేయబడుతున్నారు. ఇక మళ్ళీ వాళ్ళు ఏదెను తోటలకు రాకుండా కెరూబుల్ని కాపాడబెట్టాడు. ఆ ఏదెను తోటలో ముఖ్యమైనది ఏంటి?
జీవవృక్ష ఫలం. జీవ వృక్ష ఫలము. అది తిన్నాడంటే మనిషి ఈ నిరంతరం ఎప్పటికీ జీవిస్తాడు. పాపం పోదేక, నిరంతర పాపి అయిపోతాడు. పాపి అవ్వకుండా కెరూబులను జీవవృక్షమునకు జీవ వృక్షమును పో మార్గమును కాచుటకు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఇటు అటు తిరుగుచున్న ఖడ్గోజ్వాలను ఖడ్గజ్వాలలు నిలవబెట్టెను. నిలవబెట్టిన రాసింది. ఇక్కడ కెరూబులు అనే మాట చూస్తున్నాం. ఈ కెరూబుల యొక్క విధానము బైబిల్లో ఎక్కడెక్కడ ఉందని మనం చూస్తే నిర్గమాకాండం 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 18 నుండి ఉమ్. మరియు ఉమ్. 2 బంగారు కెరూబులను చేయవలెను. అద్దిగో ఇప్పుడు కెరూబులు అన్నాడు ఎక్కడ? ఆదికాండం ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 24 కెరూబులు. ఇప్పుడు దేవుడు మోషేతో మందసం తయారు చేసి మందసం మీద కరుణాపీఠం పెట్టి ఆ కరుణాపీఠం ఈ పక్కన ఆ పక్కన 2 కెరూబులు, 2 కెరూబులు, 2 కెరూబులు 2 కెరూబులను 2 బంగారు కెరూబులను 2 చేయవలెను. బంగారపు కెరూబులను. చేయవలెను. అక్కడ కెరూబులు 2 అని అర్థం అవుతుంది. 2 ఎందువుతుంది 2 అంటే కెరూబులు చాలా ఉన్నాయి. కెరూబులు అంటే బహువచనం. బహువచనం. అందులో 2 కెరూబుల్ని ఎక్కడ పెట్టాడు? మందసం పై మందసం పైన. అదే పాట కూడా ఉంది. 2 కెరూబుల మధ్య నుండి 2 కెరూబుల మధ్య నుండి మధురాస్వరము విననిమ్ము. 2 కెరూబుల మధ్య నుండి మధురాస్వరము విననిమ్ము. యేసుని గాక ఎవరిని వినక, యేసుని గాక ఎవరిని వినక, ఆత్మలో తృప్తి పొందెదము, ఆత్మలో తృప్తి పొందెదము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు, దీవెనల వర్షము కుమారించుము. ప్రభు కుమారించు, ప్రభు కుమారించు. కాబట్టి కెరూబులు కాపలు పెట్టాడు. ఎన్ని కెరూబులు రాయలేదు అక్కడ ఆదికాండంలో. కానీ నిర్గమాకాండంలో కెరూబుల్లో 2 కెరూబుల్ని మందసం పైన మందసం మీద మెర్సీ సీట్ అంటే కరుణాపీఠం. కరుణాపీఠం ఈ పక్కన ఒకటి ఆ పక్కన ఒకటి పెట్టమన్నాడు. అక్కడ కెరూబులు 2 అని అర్థమవుతుంది. ఆ కెరూబుల్ని దేవుడు ఎందుకు ఉపయోగించాడు? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో కెరూబుల్ని దేవుడు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? కీర్తనలు 18వ కీర్తన 10వ వచనం. ఉమ్. కెరూబు మీద ఎక్కి కెరూబు మీద ఎక్కి యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఎగిరి వచ్చాను. యేసు ప్రభువు అని కూడా అక్కడ యెహోవా దేవుడు దేవుడు ఎగిరి వచ్చాను. పాత గాలి రెక్కల మీద. నిబంధన అంతా యెహోవాయే. గాలి రెక్కల మీద ఉమ్. ప్రత్యక్షమాయను. కెరూబుల్ని దేవుడు ఆదికాండము 3వ అధ్యాయంలో ఏదేని తోటనే కాయడానికి ఉపయోగించాడు. అక్కడ ఎన్ని కెరూబులు రాయలేదు. నిర్గమాకాండములో 2 కెరూబులు 2 కెరూబులని రాశాడు. ఇప్పుడు ఒక కెరూబు ఆయన వాహనం అంటే ఒక కెరూబు ఆయన వాహనం. ఎక్కడుంది? కీర్తనలు 18 10. కీర్తనలు 18:10లో కెరూబు మీద ఎక్కి కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. దేవుడు మనకిలాగా ఆటోల్లోను, బస్సుల్లోను, విమానాల మీద, స్కూటర్ల మీద, మోటార్ సైకిల్ మీద, కారులోను ప్రయాణించాడు. దేవుడు దేని ప్రయాణం చేస్తాడు? కెరూబు మీద ఎక్కి కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. అది ఆయన వాహనం. కాబట్టి అక్కడ ఒక కెరూబు అని రాశాడు. ఇంకేం రాస్తున్నాడు? 104వ కీర్తన 4వ వచనం. 104వ కీర్తన 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను చేసుకుని ఉన్నాడు. దేవుడు కెరూబుల్ని తనకు పరిచారకులుగా, అది ఎక్కడుంటుంది? 103వ కీర్తన 103వ కీర్తన 20:21. 103వ కీర్తన 20:21 వచనాలు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయన సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నుతించుడి. కాబట్టి పరలోక రాజ్యంలో మొట్టమొదటి కెరూబులు, 2 సెరాపులు,
3 దూతలు మహాదూతలు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయనకి ఉపయోగకరంగా మలుచుకున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము. యెహెజ్కేలు మొదటి అధ్యాయములో వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తే 10వ వచనంలో రాసుంది. యెహెజ్కేలు మొదటి అధ్యాయం 10వ వచనం. ఉమ్. ఆ నాలుగింటి ఎదుటి ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు అంటే ఉమ్, మానవ ముఖం వంటివి. చాలు నాలుగింటి అంటున్నాడు. ఎన్ని? నాలుగింటి 4. ఇక్కడ కెరూబులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4. 4. 10వ అధ్యాయము 14 చదువు. యెహెజ్కేలు 10:14 చదువు. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14 వచనం. ఆ, కెరూబులలో కెరూబులలో ఒక్కొక్క దానికి అది కెరూబులు ఒక్కదానికి 4 ముఖములు ఉండెను. 4 ముఖములు అంటే కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెరూబుకి 4 ముఖాలు. ముఖములు ఉండెను. ఆ కెరూబులు ఎన్ని? ఇప్పుడు అది ప్రశ్న. మొదటి యెహెజ్కేలు 1వ అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు 1వ అధ్యాయం 10వ ఆ వచనం. ఆ నాలుగింటి నాలుగింటి ఎదుటి ఎదుటి ముఖ రూపములు ఆ. మానవ ముఖం వంటివి. అంటే 4 కెరూబులకి ప్రతి కెరూబుకి ఒక మానవ ముఖం ఉంటది. నా నాలుగింటి ఎదుటి ముఖ రూపములు ఆ. మానవ ముఖం వంటివి. ఉమ్, కుడి పార్శ్వపు రూపములు ఉమ్. సింహం ముఖం వంటివి. ప్రతి కెరూబుకి సింహం ఉంటది ముఖం. ఎడమ పార్శ్వపు ముఖములు ఆ. ఎద్దు ముఖం వంటివి. ఎద్దు ఉంటది. 4వది. నాలుగింటికి ఉమ్. పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. కాబట్టి యెహెజ్కేలు 10వ అధ్యాయము 14వ వచనంలో కెరూబులలో అంటే కెరూబులలో అక్కడ చదువు. కెరూబులలో ఆ, యెహెజ్కేలు 10:14. ఉమ్, కెరూబులలో ఉమ్, ఒక్కొక్క దానికి ఉమ్, 4 ముఖములుండెను. ఉమ్, మొదటిది ఉమ్, కెరూబు ముఖము, ఉమ్, రెండవది ఉమ్, మానవ ముఖము, ఉమ్, మూడవది ఉమ్, సింహ ముఖము, ఉమ్, నాలుగవది ఉమ్, పక్షిరాజు ముఖము. ఉమ్, ఈ కెరూబులు ఉమ్, పైకెక్కెను. ఆ, కేవారు నది దగ్గర ఆ. నాకు కనబడిన జంతువు ఇదే. ఇది కెరూబులు అంటే ఏంటి? ఒక జంతువు. ఆ జంతువుకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. ఒకటి ఎద్దు ముఖం. మానవ ముఖం. అక్కడ అంటే యెహెజ్కేలు మొదటి అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో ఉన్నటువంటి కెరూబు. కెరూబు. యెహెజ్కేలు 10వ అధ్యాయం 14లో ఉన్నది కెరూబు ఒకటే. అంటే ఈ కెరూబులు ఎన్ని అంటే 4 అని యెహెజ్కేలు ఒకటి అధ్యాయము 10వ వచనం. 10లో ఉంది. ఆ కెరూబులకి ఎన్నేసి మొక్కలు ఉంటాయి? ఒక్కదానికి 4 ముఖ. 4. కాబట్టి 4 కెరూబులు అని తేలింది ఇక్కడ. ప్రతి కెరూబుకి 4 ముఖాలు. 4 4 16 ముఖాలు. అంటే మామూలుగా ఉండదు ఇక. కాబట్టి 4 ప్రతిదానికి 4 ముఖాలు 4 ముఖాలు. ప్రతి కెరూబుకి. ప్రతి కెరూబుకి ఒక మానవ ముఖము, ఒక సింహం ముఖము, ఒక ఎద్దు ముఖం, ఒక ఎద్దు ముఖము, గరుడ పక్షి ఒక గరుడ పక్షి ముఖము. అలాగే 4 కెరూబులు, 4 సింహం ముఖాలు, 4 ఎద్దు ముఖాలు, 4 మానవ ముఖాలు, 4 గరుడ 4 పక్షి. గరుడ పక్షి. గరుడ విశ్వాకు ఎవరన్నా సరే, రే హైదరాబాద్ దేంట్లో వెళ్తున్నావు? గరుడ అంటే గరుడ బస్సు. గరుడ బస్సు అనమాట. ఇప్పుడు ఆది కాండములో 3వ అధ్యాయంలో కెరూబులను తేలలేదు, కెరూబులు పెట్టాడు. అదే నిర్గమాకాండంలో 2 కెరూబుల్ని తయారు చేయమన్నారు. బంగారు కెరూబులు చేయించుకున్నాడు. మందసం మీద వాటికి ప్రాణం ఉండదు. ఎటుకి మందసం మీద కెరూబులకి ప్రాణం ఉండదు. బొమ్మ కదా, అది మెటల్. ఇవి జీవులు. ఆ కెరూబులు ఎన్నని ఎలా తెలుస్తుంది అంటే, ఈ ప్రశ్న వేసిన స్వర్ణ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి, వయసు 60 సంవత్సరాలు, విజయవాడ, సెల్ నంబర్ 9908774226కి ఈయన కాదు,
ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కెరూబులు 4 అని తేలింది ఇక్కడ. ఎక్కడ? యెహెజ్కేలు ఆ! 1:10లో. ఇప్పుడు ఇంకోటి కావాలి. అంటే ఇంకోటి కావాలి. కెరూబులు ప్రశ్నేంటి? కెరూబులు 5 అని ఎలా చెప్పగలరు? అది 4 కెరూబులు దొరికేసాయి. ఎక్కడ? యెహెజ్కేలు 1:10లో. యెహెజ్కేలు 1:10లో 4 కెరూబులు దొరికాయి. ఇంకేం దొరకాలి? ఒకటి దొరకాలి. అది దొరుకుతది. యెహెజ్కేలు 28 అధ్యాయంలో దొరుకుద్ది. ఆ ఒకటిని. ఇద్దలకే ఏసాడు ప్రశ్న. హ్మ్. మొత్తానికి ఏమీ తెలదనుకో మనం చెప్తాం. యెహెజ్కేలు 28 అధ్యాయము 14 వచనం, 15 వచనం. యెహెజ్కేలు 28 అధ్యాయము హ్మ్. 14, 15 వచనం. హ్మ్. అభిషేకమునొందిన కెరూబువై. అద్దెగో. ఇదే కెరూబు. అభిషేకమునొందిన కెరూబు. మిగతా కెరూబులు అభిషేకం లేదు. అభిషేకాలు లేవు దాంట్లో. 4 కెరూబులకి ఏమి లేవు. అభిషేకం లేదు. ఒక కెరూబుకి ఏముంది? అభిషేకం 4 + 1 5. తేలిందా? తెలియదు. ప్రపంచానికి వర్తమానం ఇది. ఇప్పుడు మొదలెడతారండి దేవుని సేవకులేక ఇంకేం చూసుకో. ఈయన ద్వారా అంటే ఎవరో ఒకరిని దేవుడు లేపుతాడు. దాని ద్వారా జవాబు వస్తుంది. 4 కెరూబులకి ఏమి లేదు. అభిషేకం లేదు. అభిషేకాలు లేవు. ఈ 4 కెరూబుల్లో 2 కెరూబులు కరుణపీఠం మీద, హ్మ్, మందసం మీద ఉంటాయి. మనసు మీద ఉన్నాయి. ఇంకో ఆదికాండం 3వ అధ్యాయంలో కెరూబు. కెరూబుల్ని కాపలా పెట్టాడు. హ్మ్. కెరూబులు అంటే 2 కంటే ఎక్కువ. 2 కంటే ఎక్కువ ఉంటారు. హ్మ్. అవును. ఒక కెరూబు మీద ఆయనకి కూర్చున్నాడు. కూర్చున్నాడు. కానీ యెహెజ్కేలు 1:10లో 4 కెరూబులు ఉన్నాయి. హ్మ్. ఈ 4 కెరూబులకి ఏమీ లేదు. అభిషేకం లేదు. హ్మ్. అవి దేవుడు చెప్పిన పనులు చేస్తున్నాడు. చేయాలి. ఇంకొక కెరూబు ఉంది. హ్మ్. దాన్ని అభిషేకించాడు. 4 + 1 5. ఎలాగ అభిషేకించాడు? ఎలాగ యెహెజ్కేలు గ్రంథం అభిషేకించాడు? 28 అధ్యాయం 14 వచనం. యెహెజ్కేలు 28 అధ్యాయం 14 వచనం. ఎలాగ అభిషేకించాడు? అభిషేకమునందున కెరూబువై హ్మ్. ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అద్దెగో. ఆ కెరూబు ప్రత్యేకంగా చేశాడు దాన్ని. అయితే ప్రత్యేకంగా చేసి ప్రత్యేకముగా అంటే ఒక ఆశ్రయం. ఒక పాట ఉంటది బాప్టిస్ట్‌లో. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల్ సహాయుడై నన్బోచును మానందమౌగా దేవుడే నాకాశ్రయం. అక్కడ ఎందుకు పాట పాడాం? దేవుడు ప్రపంచంలో అందరికీ ఆశ్రయం. ఆశ్రయం. దేవుణ్ణి ఎవరినన్నా ఆశ్రయించవచ్చు. దేవుణ్ణి ఎవరైనా ఆశ్రయించవచ్చు. ఆశ్రయించచ్చు. కానీ దేవుని యొక్క దేవలోకం అంటే పరలోకం. పరలోకంలో ఒక కెరూబుని దేవుని యొక్క లోకానికి అనగా పరలోకానికి ఆశ్రయంగా పెట్టాడు. అంటే ఆ యొక్క కెరూబుని ఆశ్రయించవచ్చు. అంటే ఆశ్రయించవచ్చు. మరి దేవుణ్ణి ఆయన ఎప్పుడు ఆశ్రయంగా ఉంది. ఆయన ఎప్పుడు ఆశ్రయంగా ఉంటాడు. హ్మ్. అందుకని స్కూల్లో హెచ్ఎం మా కాలంలో హ్మ్. హెడ్ మాస్టర్, సెకండ్ హెడ్ మాస్టర్ అనేవారు. హ్మ్. మేనేజరు, సెకండ్ మేనేజర్ అనేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. హ్మ్. ఏమైపోయింది? ఇంగ్లీష్ ఎక్కువైపోయి హెచ్ఎం ఇన్ఛార్జ్. మరి మా కాలంలో ఇన్ఛార్జ్ అని మాట్లేదు. మరి ఇప్పుడు అక్కడ 73 సంవత్సరాలు నాకు. నా చిన్నప్పుడు ఏం మాట్లేదు? ఇన్ఛార్జ్ అని మాట్లేదు. ఏముంది? సెకండ్. ఫస్ట్ హెచ్ఎం, సెకండ్ హెడ్ మాస్టర్. మేనేజరు కంపెనీకి సెకండ్ మేనేజరు. ఇప్పుడు సెకండ్ మేనేజర్ అంటలేదు, ఇన్ఛార్జ్. అయితే ఇన్ఛార్జ్. ఇప్పుడు పరలోకానికి ఇన్ఛార్జ్ ఎవరు? కెరూబు. సూపరింటెండెంట్ ఎవరు? దేవుడు కాదు, దేవుడు. దేవుడు పరలోకానికి సూపరింటెండెంట్. అంతకన్నా పెద్ద పోస్ట్ లేదు. ఇంకా సెకండ్ పోస్ట్ ఏంటి? ఇన్ఛార్జ్. ఆ ఇన్ఛార్జే ఒక ఆశ్రయంగా ఉన్నావు. దేవలోకానికి ఆశ్రయం. దేవలోకంలో ఏముంటాయి? కెరూబులు, సెరాపులు,
దూతలు ఉంటాయి. వీటిపై ఒక కెరూబుని ఇన్ఛార్జిగా పెట్టాడు. యెహెజ్కేలు 8:14 ప్రకారం. యెహెజ్కేలు గ్రంథం 8:14 అభిషేకమునందున కెరూబుపై, ఇది 5వది. అయితే అభిషేకమునందున కెరూబుపై మిగతా 4 కెరూబులకి అభిషేకం లేదు. ఎక్కడున్నాయి 4 కెరూబులని? యెహెజ్కేలు 1:10 యెహెజ్కేలు 1:10 ఒకటే 10. ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను? వాళ్ళకి బుర్రెక్కాలి. అంటే మనకు చాలా దూరంగా ఉన్నారు వాళ్ళు. మనం లైవ్ ఇస్తున్నాం. మనం యూట్యూబ్లో లైవ్ కదా, యూట్యూబ్ వీడియో ప్రపంచానికి వెళ్తుంది. ఇప్పుడు ఒక్క వ్యక్తి ద్వారా కెరూబులు ఎన్నో తెలిసిపోతుంది. ఇప్పుడు కెరూబులు మొత్తం కెరూబులన్నీ 4+1 ఇప్పుడు 4+1 5 కెరూబులు 5 అని చెప్పాను చాలాసార్లు. విన్నారు అది విన్ని బైబిల్లో ఎదుగుతూ ఉన్నారు వీళ్ళు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కెరూబుల గురించి చెప్పి నేను 2022లో చెప్పాను. ఎప్పుడు చెప్పాను? 2022. అప్పటి నుంచి ఎదుగుతున్నారు వీళ్ళు. కెరూబులు 5 అన్నారు. ఈ 5 ఎక్కడున్నాయి? 5 అని ఎక్కడుంది బైబిల్లో? 5 అని ఉండదు. కెరూబులు 5 అని ఉండదు, 4 అని ఉంటుంది, +1. అదేంటి? అభిషేకం. దేవలోకానికి పరలోకాన్ని ఏలడానికి కెరూబు. ఈ కెరూబే అతిశయించి బ్రహ్మ అయ్యాడు. ఏమయ్యాడు? బ్రహ్మ అయ్యాడు. ఇప్పుడు హిందువులు మొక్కే బ్రహ్మ ఆడు 4 ముఖాలాడు. ఎద్దు ముఖము, గరుడపక్ష ముఖము, సింహముఖము, మనిషి ముఖం. ఇదిగో బైబిల్లో ఉంది. ఇదే ఈ కెరూబే. ఈ అభిషేకం కెరూబులోనే ఎవరు ప్రవేశించారు? పాపం కాదు, పాప పురుషుడు ప్రవేశించి ఆ కెరూబుని, ఆ 5వ కెరూబుని అంటే 5వ కెరూబు ఏం చేశాడు? పాపిగా చేశాడు. అదే సైతాన్. సైతాన్గా చేశాడు. ఆ కెరూబుకి అభిషేకం అని కెరూబుకి దేవుడు 14 శక్తులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 14 శక్తులు ఇచ్చాడు. ఇంతకుముందు 12 శక్తులు అని చెప్పాను. ఇంకో 2 దొరికాయి మనకి. ఎందుకే? 2 దొరికాయి. అందుకే ఎన్ని ఇచ్చాడు చెప్తున్నప్పుడు 14 శక్తులు ఇచ్చాడు. ఈ 14 శక్తులు ఎక్కడున్నాయండి అంటారు మళ్ళీ మనకి. మళ్ళీ ఎవరు చెప్పాలి? అడిగితే చెప్తాను 14 శక్తులు ఏంటో. అంటే అడిగితే చెప్తాను. వీళ్ళు ఎదుగుతారు మళ్ళీ. ముందే ఏం చెప్పాను? ముందేమో 12 శక్తులు ఇచ్చాడు నన్ను. ఇప్పుడు అంటున్నాను 14. ఇంకో 2 ఎక్కువ దొరికాయి. అంటే కాబట్టి 14 శక్తులు ఇచ్చాడు. ఆ 14 శక్తులు దేవుడు తిరిగి తీసుకోలేదు. అందుకనే దేవునితో 3 శక్తులు పోరాడుతున్నాయి. మొట్టమొదటి శక్తి పాపపురుషుడు, రెండోది అభిషేకమైన కెరూబు. 14 శక్తులు ఎవరికైతే ఇచ్చాడో ఆ కెరూబు పాప పురుషుని ద్వారా సాతానుగా మార్చబడి వాడు వాళ్ళిద్దరు కలిసి, ఎవరిద్దరు కలిసి? పాప పురుషుడు ఈ సైతాన్ గాడు కలిసి దేవుని యొక్క లోకంలో 3 దేవతలను బయటికి తీసుకొచ్చారు. 33 కోట్ల 33 లక్షల 33,333 తెచ్చారు. ఈ 3 శక్తులు దేవునికి వ్యతిరేకం. ఈ 3 శక్తులు దేవుని యొక్క మనుషుల్ని, దేవుని స్వరూపంలో మనుషుల్ని తన వైపుకు చేర్చుకుని 4వ శక్తిడు ఎవడో దేవునికి వ్యతిరేకంగా అయిపోయినటువంటి మనుషులు 4వ శక్తి. మొట్టమొదటి శక్తి పాపపురుషుడు, రెండోది అభిషేకింపబడి కెరూబు. అభిషేకింపబడి దేవునిపై తిరగబడి సాతానుగా మార్చబడ్డాడు. మూడోది దేవుని లోకంలో ఉన్నటువంటి 1 కోట్ల కెరూబుల్లో 3 దేవతలను బయట తెచ్చారు. ఆ 3 శక్తులు
వారు ముగ్గురు కలిపి దేవుని మనుషుల్ని తన వైపు చేర్చుకున్నారు. ఈ 4 శక్తులు దేవునిపై పోరాడుతున్నారు. ఎంతమంది పోరాడినా బైబిల్లో దేవుడు ఎవరు? మహాపరాక్రమశాలి. ఎవరైనా మహాపరాక్రమశాలి, మహాగణుడు. ఎంత ప్రపంచం అంతా తిరగబడినా దేవుణ్ణి ఏమీ చేయలేరు. ఆయన ఎవరు? మహాపరాక్రమం గలవాడు. ఎంత పరాక్రమం ఉందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, కెరూబులు 5 అని ఎలా చెప్పగలము? వివరించండి. ఇదిగో వివరించాం. 4 కెరూబులని యెహెజ్కేలు 1:10. మరో కెరూబు అభిషేకం పడినవాడని యెహెజ్కేలు 28:14. నువ్వు అభిషేకం పడిన కెరూబువై ఒక ఆశ్రయముగా వంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. ఆ దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమించబడిన దినము నీవు నియమబడిన దినము మొదలుకొని, అంటే 5 కెరూబులు 4 కెరూబులకి ఇంత ఘనతలేదు. వీడికి ఇచ్చాడు. నువ్వు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు పాప పురుషుడు ఎవరిలో కనపడ్డాడు? అభిషేకం. అందుకనే ఇన్ని సంవత్సరాలు గొడవ. ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉన్నాడంట. దాని తర్వాత అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అదిగా వర్తకములు ఏమంటది? దోషము, పాపము, అబద్ధము. నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని, ప్రతి వర్తకుడిలో ఏముంటది? అన్యాయం పెంచుకుని అన్యాయం ఉంటది. పాపము చేయొచ్చు. అన్యాయం చేయకుండా వర్తకము చేయలేడు. 100 కొన్నాడు, 100కి అమ్మితే ఏమవుద్ది? నష్టం వచ్చింది. అందుకని 100 వేసి 200 అమ్ముతాడు. ఇంకోటైతే 250కి 300 అమ్ముతారు. ఏంటంటే మాకేమవుతుందండి? అన్ని అబద్ధాలే. వర్తకములు ఏముంటది? అబద్ధాలు. తర్వాత అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపము చేయుచు వచ్చింది కనుక. ఇప్పుడు అభిషేకం కెరూబులు ఏం కనపడుతుంది? పాపము చేయుచు వచ్చింది కనుక. పాపము కనపడుతుంది. దేవుని పర్వతం మీద ఉండకుండా నేను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవెక్కనో సంచరించవు. ఆడే బ్రహ్మ, ఈడే బ్రహ్మ. హిందువులు మొక్కే బ్రహ్మ ఈడే. దేవుడు వాడిని సభాపర్వతం నుంచి రాళ్ల మధ్య తోసేశాడు. అప్పుడు వాడు దేవునిపై తిరగబడి, అప్పటికే వాడికి 14 శక్తులు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అడుగుతారు మనల్ని, ఏమండి ఇంతకుముందు 12 అన్నారు కదా, రాసుకున్నామండి, ఇప్పుడు 14 అంటున్నారు, అవి ఎక్కడ ఉన్నాయండి? వాళ్ళు ఎతకాలి. బైబిల్ చదవరు. బైబిల్ చదివినా అర్థం అవుతాయి ఎవరికైనా. అర్థమైపోతే ఇంక గొడవ ఎందుకు? బోధించబడింది, ఇంకా ప్రశ్నలు ఎందుకు వేసారు? ఇంకా ప్రశ్న వేసినట్టు అర్థం ఏంటి? అర్థం అవ్వలేదు. మనం చెప్తాం, మన పని అది. కాబట్టి ఈ కెరూబు ప్రత్యేకమైన కెరూబు. ఇది ఎన్నోది? 5. 4 కెరూబులు చూసాం యెహెజ్కేలు గ్రంథంలో. అదే యెహెజ్కేలు గ్రంథంలో 5 కెరూబులు కూడా చూసాం. ఇక్కడతో ఇంకెంతకని ఎక్కువ చెప్పాం, మరి వీడియో లాంగ్ అయిపోద్ది. కాబట్టి ఎవరేసారు ప్రశ్న? స్వర్ణ కృపారావు గారు ప్రభుత్వ ఉద్యోగి. మరి ఏం ఉద్యోగం చేస్తానో తెలియదు. వయసు 60 సంవత్సరాలు, విజయవాడ. సెల్ నంబర్ 9908774226. కాబట్టి స్వర్ణ కృపారావు గారు కెరూబులు 5 మీరు బైబిల్ ఇంకో దేని ద్వారా చెప్తున్నాం? వాక్యంలో ఉంటేనే చెప్తాను నేను. వాక్యంలో లేదు నేను చెప్పను. అనుకుంటున్నాను, నా ఇష్టం అంటే కుదరదు. బైబిల్ ఉంటే చెప్పు, లేదా నోరు మూసుకోండి ఎవడన్నా సరే. ఇప్పుడు కెరూబులు 5 తేలిందా లేదా? మాట్లాడలేదు. ఎలాగా? యెహెజ్కేలు 1:14 4 ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ దొరుకుతుంది మనకి? 28:14. ఆ కెరూబుకి ఈ 4 కెరూబుకి తేడా ఏంటి? వాడికి అభిషేకం లేదు, వీటికి ఉంది. ఈ 4 కెరూబులకి అభిషేకం లేదు.
కాలుచున్న రాళ్ళ మధ్యన సంచరింపజేయలేదు, అవును. సభాపర్వతం మీద కూర్చోలేదు. కూర్చోబెట్టలేదు, దేవలోకాన్ని అప్పగించలేదు ఈ నాలుగుకి. దానికి మాత్రం అప్పగించారు. మరి అందుకని ఎవడైతే హయ్యెస్ట్ ప్రపంచంలో లోకాల్లో హయ్యెస్ట్ ఎవరు? దేవుడు. దేవుడు తర్వాత ఎవడు? అభిషేకం. అందుకని పాపపురుషుడు దేవుళ్ళో ప్రవేశించలేడు. దేవుడు పాపం చేయడు, పాపం ఎంటర్ అవ్వదు ఎవరిలోకి? దేవుళ్ళలో. ఒక్క దేవుళ్ళకే పాపం ఎంటర్ అవ్వదయా. మిగతా ఏ శక్తిలో కన్నా పాపం ఎంటర్ అయిపోతుంది. అంత శక్తి ఉంది ఆడికి. దేవుడు తర్వాత ఈడే ఎవడు? పాపపురుషుడు. ఆడేం చేశాడంటే అభిషేకమైన కెరూబులోకి ప్రవేశించి వాడిని పాపిగా చేశాడు. ఆడే సైతాన్, ఆడే 4 మొక్కలుడు, ఆడే చతుర్ముఖి, ఆడే బ్రహ్మ. అర్థమైపోయిందా? ఓకే, ఇక్కడతో ఈ యొక్క వీడియో పూర్తి చేస్తాను.